హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాగరికా స్టడీవల్. ఈరోజు మనం వచ్చేసి టీటీహెచ్ సునీత గారి దగ్గరికి మొన్న రీసెంట్గా వెళ్ళారని చెప్పాను కదండి. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, అందుకే నేను కూడా ఒకసారి కలెక్షన్ చూద్దామని వెళ్ళానన్నాను కదా. సో అక్కడైతే కృష్ణయ్యని చూసి అయితే మనం మైమర్చిపోయామండి. అంత బాగున్నాయి. అందుకే ఈ కృష్ణాష్టమి రోజున మీకు షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీశాను. అలాగే వినాయక చవితి కూడా వస్తుంది కదండి. గణనాథులు ఎన్ని ఉన్నాయో, ఒకటికి మించిన కలెక్షన్ ఒకటి ఉంది. జనరల్గా మనం ఎక్కడ చూసినా కూడా దేవుడి విగ్రహాలు 1-2 మా అంటే ఒక 10 చూడొచ్చండి. ఇక్కడ ఒక బృందావనంలో ఉన్నట్టుగా ఉందండి. ఒకటికి మించి ఒకటి ఉంది. ఒక్క సెట్ చేయాలి అనుకుంటే, ఒక డిజైన్ పీస్ చేయాలంటే దాంట్లో ఒక 10 ఉంటాయి. మళ్ళీ అలాంటివి ఒక 10 డిజైన్స్ అయితే వేరువేరుగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అసలు. మీరు తప్పకుండా ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి, ఎన్ని చూస్తారో మీరు. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా, గృహప్రవేశాలకు, దేనికైనా షాప్ ఓపెనింగ్స్కి అట్లా ఇవ్వాలన్నా కూడా హ్యాపీగా ఇవ్వచ్చండి. వాళ్ళు హ్యాపీ అవుతారు, ఇచ్చినందుకు మనం కూడా హ్యాపీ అవుతామండి. అంత బాగున్నాయి. సో ఇందులో మీకు ఏవైనా కూడా నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసినా కూడా మీకు కొరియర్ చేస్తారండి. మీకు మీ దగ్గరలో ఏవైనా కనిపించినా, ఇలాంటివి కావాలి అన్నా కూడా మీకు నచ్చింది పిక్ పెట్టండి, ఒక్క వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఎంత బడ్జెట్లో కావాలి, ఎలా కావాలో చెప్పినా కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. సో ఎంత అందంగా ఉన్నాయి కదండి. రాధాకృష్ణులు అయితే కొన్ని వందలు ఉన్నాయండి, మిస్ అవ్వకండి. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ కృష్ణాష్టమి రోజున ఇన్ని రాధాకృష్ణులు నేను మీకు చూపిస్తున్నానంటే దీనికోసమైనా ఒక లైక్ వేయాలండి తప్పకుండా. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి వీడియోలో, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ఇలాంటి దండలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఏవైనా కూడా మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక వాయిస్ మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు తప్పకుండా రిప్లై ఇస్తారు. సో ఇవి ఇప్పుడు డెకరేషన్ పర్పస్ కదండి ఇవన్నీ. అవును. సో మనం ఎవరికైనా గిఫ్ట్, గృహప్రవేశాలకు అలాంటి వాళ్ళకి ఎవరికైనా డబ్బులు పెట్టే బదులు ఇలాంటివి ఇస్తే ఇక లైఫ్ టైం గుర్తుండిపోతాము, మనం గుర్తుండిపోతాం, వాళ్ళకి కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా సైజెస్ వారి ఉన్నాయండి ఇవన్నీ. అవును. సో అన్నీ ర్యాప్ చేశారు కదా మీరు. అవునవును. అంటే దుమ్ము పడుతుంది కదా, ఇంత రోజు క్లీన్ చేయాలన్నా కూడా క్లీన్ చేయలేము. మొత్తం అంతా కూడా కార్వింగ్ ఉంటుంది, వాటిల్లోకి వెళ్ళిపోతుంది డస్ట్. మీ ఇంట్లో అంటే ఒకటే ఉంటుంది కనుక మనం చేసుకోవచ్చు అంతే. సో అంటే ఏమేమి దేవుళ్ళు ఉన్నాయండి ఇక్కడ? డెకోర్ పర్పస్కి మనకి వినాయకుడు, రాధాకృష్ణులు, వెంకన్న స్వామి, ఇలా గణపతి, మళ్ళీ సిద్ధిబుద్ధితో ఉన్న గణపతి, ఇట్లా రకరకాలైతే ఉన్నాయి. ఇక్కడ డిపెండ్స్, వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి ఎలా కావాలంటే అలా మనం చేసిస్తాము. అసలు చేసిచ్చే పనే లేదు, మీకు ఇన్ని ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అంటే యూజువల్గా మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళినా కృష్ణుడిని కావాలంటే ఒక 10 పీసులు ఉండొచ్చు, 20 ఉండొచ్చు మ్యాక్సిమం. కానీ ఇక్కడ చూడండి మీరు, ఒక ఫినిషింగ్కి ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. ఒక ఫినిషింగ్లోనే 4-5 ఉంటాయి. సో దట్ ఏంటంటే మీకు అవును. ఇప్పుడు ఇక్కడే చూడండి, ఇదే ఒక టైప్ ఉంది, ఇది ఒక టైప్ ఉంది కదా. మళ్ళీ ఇటు సైడ్ చూస్తే స్టోన్ వర్క్ లోనే వేరియేషన్స్. ఇది ఏంటండి ఇదంతా? ఇప్పుడు అది మొత్తం అంతా కూడా మనకి ఒక మెటీరియల్ తోటి చేస్తారు, వేడి మీద స్టిక్ చేసేస్తారు కనుక ఊడతాయి అనే టెన్షన్ కూడా ఏముండదు మనకి. ఏదన్నా బలవంతంగా మనం హార్డ్ సబ్స్టెన్స్ ఏదైనా తగిలితే తప్పించి అసలు అది ఊడుతుంది అనే ఇది కూడా లేదు. ర్యాప్ చేసి ఉన్నాయి కనుక మీకు ఆ అందం తెలియట్లేదు. అవును. ఒకవేళ ఎవరికైనా కావాలంటే క్లియర్ గా వీడియో తీసి పంపిస్తారండి, ఫోటోస్ సెపరేట్ గా. పెద్దవి ఇప్పుడు బయట నుంచి పిల్లలు, అబ్రాడ్ పిల్లలు చక్కగా వాళ్ళు కాల్ చేస్తారు, ఫోటోస్ షేర్ చేస్తే వాటిల్లో నచ్చింది వీడియో కాల్లో చూపిస్తారు. ఇప్పుడు ఇందులోనే ఇది సేమేనా అండి? అంటే దీని ఫినిషింగ్ వేరుంది, దేని ఫినిషింగ్ దాంది. అదే మీకు చెప్పింది. ఇప్పుడు ఎన్ని కృష్ణులు ఉంటే అన్ని ఒకదానికి ఒక మ్యాచ్ అవ్వదు అనమాట. ఇది కూడా వేరే ఉంది. అంటే మనం చూసుకుని ఒక చిన్నగా ఒక కామెంట్ పెట్టడం, ఒక మాట అనడం చాలా ఈజీ, కానీ దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఇది బాగుందండి. ఇది అంటే కింద వాటర్ ఫ్లవర్స్ అట్లా వేసుకొని గణేష్ ఉర్లి, జూలా బాగుందండి. ఇది మనకి దేవుడు. సో ఇవన్నీ కృష్ణుళ్ళే, చాలా మట్టుకు కృష్ణుళ్ళే ఉన్నారు ఇక్కడ. అన్ని ఒక లైన్ ఉంది టోటల్ గా కృష్ణులు అనమాట. ఇవన్నీ రాధాకృష్ణులు.
ఇవి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషింగ్స్ తోటి ఉంటాయి అన్నమాట. రాధాకృష్ణులు కూడా ఇక్కడ ఏంటంటే మనకి బృందావనం కాన్సెప్ట్ తోటి వస్తుంది ఈ కృష్ణయ్య. అటు ఇటు గోపికలు, కింద వైపున కూడా మనకి అంత బృందావనం కాన్సెప్ట్ వస్తుంది. ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది, వితౌట్ స్టోన్ ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. జ్యువెలరీలోనే అనుకున్నాను, దీంట్లో కూడా మ్యాట్ ఫినిష్ అన్ని ఫినిష్లు వస్తున్నాయి. ఇది కూడా ఇది కాపర్ యాంటిక్ అన్నట్టు. అసలు ఎంత బాగుందో చూసారా రాధాకృష్ణులు. ఇది పిల్లన గ్రోవి తోటి బాగుంది. ఇది ఇది ఆవుతోటి కృష్ణయ్య అన్నమాట. సో మన కస్టమర్స్ కానీ వ్యూవర్స్ ఇది కావాలి అనే లోపే మీ దగ్గర ఉండిపోయింది. దాంట్లో ప్యాటర్న్స్ ఇంకా 1-2 ఎక్కువనే ఉన్నాయి. అవును, ఇది ఆవుతో వచ్చింది కదా కృష్ణయ్య. అవునవును. ఇది ఇందాక మనం ఫినిషింగ్ అక్కడ చూసాం కదా అట్లాంటిదే, కానీ డిజైన్ చేంజ్ ఉంది మళ్ళీ. ఇక్కడ కూడా బృందావనందే కదండి. దానిలోనే మనకి అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఈ 4 పీసులు బృందావనం బేస్ కాన్సెప్ట్. కాకపోతే ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇది ఫ్లవర్ బేస్ వస్తుంది. అవును, బేస్ వేరే చేంజ్ అయింది. రాధాకృష్ణులు మ్యాట్, గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్, ఫ్లవర్ బేస్ వస్తుంది. ఇవన్నీ ఒక బేస్, ఇది ఒక బేస్. ఇది కొంచెం వెయిట్ కూడా ఎక్కువలో వచ్చింది అనమాట. నార్మల్ రెగ్యులర్ మోడల్ కాకుండా వెయిట్ ఎక్కువ వచ్చింది. ఇదేంటండి సేమ్ బుక్ అయిపోయింది, ఆల్రెడీ బుక్ అయిపోయింది. అదే ఇక్కడ అట్లాగే తగిలిస్తూ ఉంటారు ట్యాగ్స్. వీడియో కాల్ అవ్వగానే ఇంకా అట్లా పెట్టేస్తారు. వాళ్ళకి ఏదో ఉంటుంది కదా టైము, అవును, అప్పుడు షిప్ చేస్తారు అనమాట. సో చూసారు ఎంత అందమైన రాధాకృష్ణులు తీసుకున్నారా, ఇదే తీసుకున్నారా? రాధాకృష్ణులు ఎంత అందంగా ఉంది కదా చూడ్డానికి. ఇంకా ఇలా మనకి రాధాకృష్ణుల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. కృష్ణయ్యలు చిన్నవి, పెద్దవి, ఇలా. ఇవేంటండి? సేమ్ గోపాలకృష్ణుడు. ఇది కూడా కృష్ణుడేనా? అది ఒక టైపు, ఇది ఒక టైపు. ఓకే, ఎన్ని ఉన్నాయో అసలు. ఇది మామూలుగా ఎక్కడైనా 1-2 అంటే ఒక 10 చూస్తాం కావచ్చు అండి. ఇక్కడ అసలు ఎన్ని వందలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్ని కృష్ణయ్యలే, బృందావనంలో ఉన్నట్టుగా ఉన్నాయి అన్ని, మొత్తం సందడి సందడిగా. ఇదొక టైప్ ఉంది మళ్ళీ. అవును, అక్కడ ఫేస్ చూడండి, కృష్ణుడు తన్మయత్వంలో ఉన్నట్టు ఉంటుంది, నవ్వుతూ ఇట్లా స్మైల్ ఎంత బాగుంది కదా అన్నిట్లో, క్యూట్ గా. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ తో ఉన్నట్టు అనిపిస్తుంది కృష్ణయ్య. ఇవి సైడ్స్ కి పెట్టుకోవడానికి. ఇందులో దీపాలు పెట్టుకోవచ్చు అండి? పెట్టచ్చు, కాకపోతే ఏదైనా గబాలు నూగుతుంది. అవును, ఊగినా అంటే మనం ఎలాగో పెడతాం కనుక ఏం కాదు. ఇది కూడా బాగుందండి. ఇది శివపార్వతులా అండి? అవును, అలాంటివి మన దగ్గర జూలాలు చాలానే ఉన్నాయి గిఫ్ట్ పర్పస్. లక్ష్మీ గణపతులు, గణపతి జూలాలు, ఇలా చాలానే ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక చూసిన ఫినిషింగ్ లోనే ఇవి దీపాలు. ఇది వేరు, ఇది కొంచెం కింద స్టాండ్ వస్తుంది, స్టోన్ వర్క్. స్టోన్ వర్క్ అంటున్నాను. భలే ఉన్నాయండి అసలు, ఒక్కొక్కటి చూస్తుంటే ఒక లోకంలోకి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ. ఇంక ఇవేంటంటే ఇప్పుడు దాకా చూసింది రాధాకృష్ణులు అలా కదా, ఇది మనకి పొన్న చెట్టు కృష్ణుడు, ఇలా కల్పవృక్షం, అది కల్పవృక్షం, ఇది పొన్న చెట్టు, ఇదేమో మళ్ళీ మనకి మకర తోరణం తోటి, ఇలా రకరకాల మోడల్స్, రకరకాల ఫినిషింగ్స్. ఈ వినాయకుడు అన్నమాట, బారుల తీరిన. కృష్ణుడు సెక్షన్ అయిపోయింది, వినాయకులు సెక్షన్ ఉంది ఇంకా అక్కడ ఉందా? అందుకే వస్తే మీ ఓపిక అండి, ఎంతైనా చూసుకోవచ్చు అసలు. గణపతులు, ఇవన్నీ గణపతుల మోడల్స్. జస్ట్ ఏంటంటే ఒక్కసారి వాట్సాప్ లో మాకు మా బడ్జెట్ ఇంత, ఏ రేంజ్ లో రావచ్చు మనకి, ఒకసారి దానికి అకార్డింగ్ ఫొటోస్ షేర్ చేయండి అంటే మా వాళ్ళు చక్కగా ఫొటోస్ పెడతారు. సో వాళ్ళు లైవ్ లో వచ్చి చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంకా స్టాండ్ తోటి కూడా ఉన్నాయి మనకి, స్టాండ్ నుంచి కూడా ఉన్నాయి మనకి, స్టాండ్ తో సహా. అది మనం అంటే స్టాండ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. లక్ష్మీ అమ్మవారు ఇప్పుడు శ్రావణ మాసం కదా, సో మనకేంటంటే చక్కగా అట్లా వస్త్రం అయి కట్టడానికి వీలుగా అమ్మవారిది బాగుంటుంది అనమాట.
ఇంకా ఉన్నాయి అంటే షో పీస్ లాగా పెట్టుకోవచ్చు, మన అకేషన్ ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు. పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇక్కడ కూడా షాప్స్ లో పెట్టుకోవడానికి, షాప్స్ బిజినెస్ పర్పస్ వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. దీపాలు కూడా మన దగ్గర 5 feet వరకు దీపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి విగ్రహం పెట్టుకొని సైడ్ లో కూడా ఇట్లా షో పీస్ పెట్టుకోవచ్చు. బాగుందండి. ఇదేమో ఇంత పెద్ద పెద్దవి షాప్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఇలాంటివి ఇంట్లో కూడా పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు, మెయిన్ డోర్ పెద్దగా ఉన్న వాళ్ళు పూజ గది కట్టి ఇటు పెట్టుకోవడం అట్లా. ఇవి మనకు రెగ్యులర్ సైజ్ ఇంట్లో సత్యనారాయణ చేసినప్పుడు అన్నిటికీ బాగా యూజ్ అవుతాయి. ఇందులోనే మనకి సైజెస్ 2 feet వరకు ఉన్నాయి. ఇవన్నీ సైజెస్ వారి ఉన్నాయి, డిజైన్స్ కూడా వేరే ఉన్నాయండి. ఒకటి అంటే మల్టిపుల్ పీసెస్ ఉంటాయి సేమ్ మోడల్లో. ఎందుకంటే ఒక వినాయకుడు ఎవరన్నా ఒకటి తీసుకున్నారంటే మరి అదేంటో ఆ వారం అంతా అదే వెళ్తాయి. అవునా? ఆన్లైన్ కూడా అట్లాగే బుక్ అవుతాయి. ఇంకా అందుకని చెప్పి సేమ్ పీసులు ఉంటాయి మల్టిపుల్. ఎప్పుడన్నా లేకపోయినా స్టాకు తెప్పిస్తాము. ఇది మళ్ళీ పొన్న చెట్టు కింద రాధాకృష్ణులు అన్నమాట. ఇక రామ్ పరివారాలు సీజన్తో సంబంధం లేకుండా తీసుకుని పెట్టుకుంటున్నారు. అంటే అప్పుడు అవసరమైనప్పుడు ఉండట్లేదు కదా. ఇంకా గోమాతలు పెద్దవి కూడా డెకరేషన్ పర్పస్ అట్లా ఇంట్లో కూడా ఉండాలంటారు. ఇక్కడ కూడా మళ్ళీ మనకు గణనాథుడే వచ్చాడు. ఇవి దీపాలదండి. మనకి 27 నక్షత్ర హారతి అవి ఇస్తారు కదా టెంపుల్స్ లో. కొంతమంది టెంపుల్ కి గిఫ్ట్ ఇవ్వడానికి వాటికి తీసుకుంటారు అనమాట. ఎవరైనా అడిగినప్పుడు తెప్పిస్తాం కదా, ఇంకా స్టాక్ లో కూడా ఉంటాయి. అప్పుడు తర్వాత నుంచి ఉర్లీలో అయితే ఇంకా మీకు 400 రూపీస్ నుంచో 300 రూపీస్ నుంచి అంటే ఏంటండి? ఇట్లా ఫ్లవర్స్ వేసుకుని పెట్టుకుంటాం, వాటర్ పెట్టుకునే బౌల్స్, లాస్ట్ అవేనండి. అందులో దాని డెకరేషన్ పర్పస్ చిన్న నుంచి పెద్దగా వేసుకుంటాం కదా, వాటిల్లో అన్ని మోడల్స్ ఉంటాయి. ఇంకా కృష్ణయ్యలు చూస్తూనే ఉన్నారు కదా, కంటిన్యూషన్. ఇంకా ఇటు సెక్షన్ కూడా ఈ లైన్ ఉంటుంది. ఇది వేరే ఉంది మళ్ళీ, మనం ఇందాక చూసిన దానిలా లేదు. ఇది రాధాకృష్ణులు సేమ్ కానీ ఇదే చెప్పాను కదా, దేనికి మ్యాచ్ అవ్వదు. ఇంక ఈ లైన్ అంతా అదే. అంటే మనము మెయిన్ ముందరే కదా, ఈ డిజైన్ అంతా ముందర కాదు, వెనకాల కూడా ఉంది. మరి అట్లా ఎటు నుంచి చూసినప్పుడు మనం హాల్లో పెట్టామనుకోండి, వెనక నుంచి చూస్తే ప్లెయిన్ ఉండొద్దు కదా, జనరల్ గా అలా ఉంటుంది కదా, కానీ ఇక్కడ లేదు. అట్లా చాలా జాగ్రత్తగా. సో ప్రతి పాయింట్ ని మీరు. ఇంకోటి ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ నేను నా వీడియోలో చూపించిన ఇదే ఐటమ్స్, మీరు చూపించిన ఎవరు వచ్చినా అదే ఐటమ్స్. ఒకసారి ఒకటి బుక్ అయిందంటే మా వారికి ఏంటంటే ఆ ప్లేస్లో మళ్ళీ అదే వచ్చేయాలి, అక్కడ ఉండిపోవాలి. అట్లా మళ్ళీ తెప్పిస్తూ ఉంటారనమాట, నిండు ఉండాలి ఆయనకి. ఇంకంటే మన ముచ్చపు చిప్పలు ఉంటాయి కదా, దాంతో చేసిన వర్క్ అనమాట ఇది. ఓకే. ఇంకా ఈ వినాయకుళ్ళు మళ్ళా లైన్ ఇటు ఉన్నాయి ఇది చూసారండి, రాధాకృష్ణులు ఇద్దరు దగ్గరగా ఉండి. ఇది బాగుందండి అసలు. అక్కడ ఎట్లా ఆ రాధమ్మ ఫేస్ చూడండి, అంటే వాస్తవంగా మనం రియల్ గా ఉండి ఎట్లా ఉంటది సేమ్ ఆ ఫేస్ కూడా చూడండి. చిరునవ్వుతోటి అట్లా చిన్నగా కింద బాగుంది. అన్ని రకాలు అన్నీ ఉన్నాయండి. సో చూసారు కదండి, ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్న వనస్థలిపురంలో ఉంటుందండి, ఫ్రూట్ మార్కెట్ దగ్గరలో ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి.